వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం యొక్క రెండవ దశకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంట ఉన్న గ్రామాల అభివృద్ధిని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. ఈ ప్రాజెక్టు యొక్క రెండవ దశకు 6,839 కోట్లు కేటాయించబడింది. మొదటి దశలో చైనా సరిహద్దు సమీపంలో ఉన్న రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. రెండవ దశ 2028-29 సంవత్సరం వరకు 15 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని ఎంపిక చేసిన గ్రామాలను అభివృద్ధి చేస్తుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టు. కన్నడిప్పాయకు జిఐ ట్యాగ్. కేరళకు చెందిన సాంప్రదాయ హస్తకళ అయిన కన్నడిప్పాయకు జిఐ ట్యాగ్ లభించింది. ఈ గౌరవాన్ని అందుకున్న కేరళ నుండి కన్నడిప్పాయ మొదటి గిరిజన హస్తకళగా గుర్తించబడింది. కన్నడిప్పాయ అనగా చాప అని అర్థం. వెదురుతో తయారు చేయబడిన చాపలు ఇవి. దీనిని చేతితో నేస్తారు. ఈ చాప శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇస్తుంది, అలాగే వేసవి కాలంలో చల్లదనాన్ని కూడా అందిస్తుంది. మదురైలోని సోమగిరి కొండలపై రాజరాజ చోళకి సంబంధించిన శాసనం కనుగొనబడింది. ఇది క్రీస్తు శకం 1000 సంవత్సరం నాటికి చెందినదని భావిస్తున్నారు. ఈ శాసనంలో రాజరాజ చోళుడి పాలనా ప్రభావాన్ని తెలుపుతుంది. ఇందులో సైనికాధికారి పల్లవరాయన్ గురించి కూడా వివరిస్తుంది. అంతేకాకుండా మల్లయ్యప్ప సాంబు చేసిన ఆలయ నిర్మాణం గురించి ఈ శాసనం తెలుపుతుంది. వరంగల్ చపాటా మిరపకాయకు జిఐ ట్యాగ్. టొమాటో మిరపకాయగా ప్రసిద్ధి చెందిన వరంగల్ చపాటా మిరపకాయకు మార్చి 28, 2025న జిఐ ట్యాగ్ లభించింది. తెలంగాణకు ఇది 18వ జిఐ ట్యాగ్ కావడం విశేషం. ఇది ఎరుపు రంగులో టమాటాను పోలి ఉంటుంది. ఈ మిరపకాయ తక్కువ ఘాటు ఉంటుంది. వరంగల్ జిల్లాలో ఈ మిరపకాయలను 3000 హెక్టార్లలో సాగు చేస్తారు. ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ కోర్బా జిల్లాలో మొట్టమొదటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు. దీనికి పీఎం మోడీ మార్చి 30, 2025న పునాది రాయి వేశాడు. ఈ ప్రాజెక్టుకు 15,800 కోట్లు కేటాయించారు. అస్డియో థర్మల్ పవర్ స్టేషన్కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఉన్న 1340 మెగావాట్ల ప్లాంటుకు మరో 1320 మెగావాట్ల సామర్థ్యాన్ని కలుపుతుంది. టైగర్ అవుట్సైడ్ రిజర్వ్స్ ఇనిషియేటివ్. దేశంలో గల 3,682 పులులలో దాదాపు 30% టైగర్ రిజర్వ్స్ అవతలను నివసిస్తున్నాయి. వీటి రక్షణ కోసం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ టైగర్స్ అవుట్సైడ్ రిజర్వ్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు 176 కోట్లు కేటాయించారు. అభయారణ్య బయట ఉన్న పులులను రక్షించడం, వేటను తగ్గించడం దీని యొక్క లక్ష్యాలు. కుంభకోణం తమలపాకు మరియు తోవలై పూల గార్లాండ్కు జిఐ ట్యాగ్ లభించింది. ఈ రెండు కలిపి తమిళనాడులో 62 జిఐ ట్యాగులు కలిగిన ఉత్పత్తులు ఉన్నాయి.